ప్రైజ్ ది లార్డ్. ఆత్మ, పరిశుద్ధాత్మ అనే విషయాలు మనం చూసినట్లయితే, ఆత్మని తర్జుమా చేయబడిన హీబ్రూ పదానికి కొత్త నిబంధనలో రకరకాల అర్థాలు ఉన్నాయి. వాయువు, నిర్గమకాండం 10వ అధ్యాయం 13వ వచనం, 1వ రాజులు 19:11, జీవుల్లో ఉండే ఊపిరి, ప్రాణం, ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం, కీర్తనలు 31:5వ వచనం, దేవుని శక్తి, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనం, 1వ సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం మొదలైన విధాలుగా దీన్ని అనువదించారు. ఈ అర్థాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. ఉదాహరణకు యెహెజ్కేలు 37:9 నుంచి జీవాత్మ, ఊపిరి మొదలైన విషయాలు. ఏదో నిగూఢమైన ఒళ్ళు జలధరింపజేసే శక్తి, దేవుని ప్రభావ ప్రత్యక్షత ఈ పదంలో కనిపిస్తుంది. తరువాతి కాలంలోనూ కొత్త నిబంధన కాలంలోనూ మానవ ఆత్మ, దేవదూతల లేక దెయ్యాల ఆత్మలు, దేవుని ఆత్మ అనే అర్థాలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయి. దేనికది ప్రత్యేక అర్థాన్ని పొందింది. దేవునితో సంబంధం పెట్టుకునేందుకు అనువైన మానవ వ్యక్తిత్వపు భాగాన్ని సూచించేందుకు దీన్ని కొత్త నిబంధనలో సుమారు 40 సార్లు వాడారు. ఉదాహరణకు రోమా 8:16 మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలను సూచిస్తూ ఈ పదాన్ని అంతకన్నా కొంచెం ఎక్కువ సార్లు వాడారు. మార్కు 1:23 అక్కడక్కడ పరలోకంలోని మంచి ఆత్మల గురించిన ప్రస్తావన. హెబ్రీ 1:14 చనిపోయిన వారి ఆత్మల ప్రస్తావన. 1 పేతురు 3:19 ఉంది. అయితే అన్నిటికన్నా ఎక్కువ ఈ పదాన్ని వాడింది 250 కంటే ఎక్కువ సార్లు. దేవుని పరిశుద్ధాత్మను సూచించడానికి ఈ పదానికి ఇతర అర్థాలు కూడా మరికొన్ని అస్పష్టమైన వాక్య భాగాల్లో స్ఫురిస్తాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 11, 32 వచనాలు. పాత నిబంధనలోని లక్షణాలు. ఆరంభంలోని వాక్య భాగాల్లో ప్రకృతి సిద్ధమైన దానికి, ప్రకృతి విరుద్ధమైన దానికి పెద్దగా తేడా కనిపించదు. ఊపిరి అంటే కవితా ధోరణిలో దేవుడు పంపిన గాలి, విసురు కావచ్చు. కీర్తనలు 18:15 ఇది మానవాతీత శక్తి అనే ఉద్దేశంతో ముఖ్యంగా వాడబడింది గాని దీని నైతిక లక్షణాల గురించి పట్టించుకున్నట్టు కనిపించదు. అప్పటికి ఇంకా దేవుని ఆత్మను పరిశుద్ధాత్ముడుగా గుర్తించడం జరగలేదు. న్యాయాధిపతులు 14:19 తరువాతి వాక్య భాగాల్లో దైవాత్మకు, మానవాత్మకు తేడా స్పష్టం అవుతూ వచ్చింది. ఎస్సీ 31:3 యోహాను 4:24 మానవ ఉనికిలో దైవ సంబంధమైన సంగతిని తెలిపే సందర్భంలో ఈ పదం వాడకం కనిపిస్తూ ఉంది. కీర్తనలు 51:11 మీకా 3:8 తప్పించి యూదుల చెరకు ముందు ప్రవక్తలంతా తమ ప్రేరణకు కారణం దేవుని ఆత్మ అనడానికి అంతగా ఇష్టపడలేదు. అలాంటి సందర్భంలో యెహోవా ఆజ్ఞ ఆమోసు 3:8 లేదా హస్తం యెషయా 8:11 పవిత్ర గ్రంథం నూతన అనువాదం అనే మాటలు వాడారు. ఒకవేళ దేవుని ఆత్మ పేరుతో దుర్బోధకుల శాఖలు ఆ కాలంలో ఉన్నందువలన ఆ పేరు దుర్వినియోగపడుతుందని అలా చేసి ఉండవచ్చు. ఇర్మియా 5:13 6:13 యూదుల చెర తర్వాత ఆత్మ జరిగించే కార్యాలను మరింత స్పష్టంగా గుర్తించడం జరిగింది. ప్రవచనాలను ప్రేరేపించి పలికించేది దేవుని ఆత్మనని రూఢిగా నమ్మసాగారు. ఎస్సీ 59:21 యెహెజ్కేలు 3:1-24 వచనాలు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మని 3 సార్లు మాత్రమే కనిపిస్తుంది.
కీర్తన 51:11, యెషయా 63:10-12. అయినప్పటికీ ఆత్మకు సౌందర్య, పోషణ, నైతిక ప్రవర్తన వంటి లక్షణాలను ఆపాదించడానికి రెండు విషయాలు తోడ్పడుతున్నాయి. ఆత్మ చేసే కార్యంలో కళాత్మక విలువలను కనిపెట్టడం. నిర్గమకాండం 31:3 నుంచి ఆదికాండం 1-2 ఆయన చేసిన సృష్టి కార్యంతో పోల్చి చూడండి. ఆత్మ అంటే పవిత్రుడైన దేవుని ఆత్మ అని గుర్తించడం. రాబోయే కాలంలో నవయుగ స్థాపనకు ఆత్మ నెరవేర్చబోయే పాత్రను నొక్కి చెప్పడం చూడవచ్చు. యెషయా 44:3 ఆ కాలంలో మనుషులు ఆత్మ మూలంగా తిరిగి సృష్టించబడి దేవునితో మరింత సన్నిహిత బాంధవ్యాన్ని అనుభవిస్తారు. యెహెజ్కేలు 36:26 నుంచి. రెండు నిబంధనల మధ్య కాలంలో దేవుని ఆత్మ నిర్వహించే పాత్రను గురించిన అవగాహన కొంత అస్పష్టమైంది. ప్రవచనాల ప్రేరణ జ్ఞానం మూలంగానని ఎంచారు. ఆత్మ ప్రేరిత ప్రవచనాలు హగ్గయి, జకర్యా, మలాకీతో అంతమయ్యాయని నాటి రబ్బీలు భావించారు. అందువల్ల దేవుని ఆత్మ ఈ లోకం నుంచి నిష్క్రమించిందని వారు తీర్మానించారు. ధర్మశాస్త్రం ఆత్మ ప్రేరేపణ వల్ల కలిగిందని కాబట్టి ధర్మశాస్త్రమే సర్వాధికారం గలది అని వారి ఉద్దేశం. సువార్తల్లో ఆత్మ కన్నా జ్ఞానం, ధర్మశాస్త్రం మిన్న అని నమ్ముతున్న నేపథ్యంలో బాప్తిసమిచ్చే యోహానును ప్రవక్తగా అందరూ గుర్తించడం మూలంగా మత్తయి 11:9 నుంచి కొంత అలజడి రేగింది. ఆత్మ కుమ్మరింపు దగ్గర పడిందని, అది తీర్పును, శుద్ధిని కలిగించే అగ్ని వంటి అనుభవాన్ని అతడు ప్రకటించాడు. మత్తయి 3:11 రాబోయే నవయుగ తన పరిచర్య మూలంగా వచ్చేసిందని ప్రకటించడం ద్వారా యేసు మరింత అలజడి రేపాడు. లూకా 17:20 అంటే దేవుని ఆత్మ ఒక విలక్షణమైన రీతిలో తన గుండా పనిచేస్తూ సైతాను చెరలో ఉన్నవారిని విడిపిస్తూ. మత్తయి 12:24 పేదలకు సువార్త ప్రకటిస్తూ. మత్తయి 11:5 యెషయా 61:1 ఉన్నాడని ఈ మాటల్లోని ఉద్దేశం. ఈ విధంగా ఆత్మ ప్రత్యేకమైన కార్యం యేసు తన తల్లి గర్భంలో పడడంతో ఆరంభమయ్యింది. లూకా 1:35 ఆయన బాప్తీస సమయంలో ఆత్మాభిషేకం పొందాడు. మత్తయి 3:16 తన శిష్యుల హింసల్లో ఆత్మ సహాయం చేస్తాడని. మార్కు 13:11 తనను వెదికే వారందరికీ ఆత్మ దీవెనలుంటాయని యేసు మాట ఇచ్చాడు. లూకా 11:13 క్రైస్తవ జీవితంలోకి ప్రవేశం, ఆత్మ కార్యం. అపోస్తలుల కార్య గ్రంథంలో నవయుగానికి చిహ్నమైన పరిశుద్ధాత్మ కానుక ఒక వ్యక్తి క్రైస్తవ విశ్వాసంలోకి పూర్తిగా రావడానికి నాంది. అపోస్తలుల కార్యాలు 11:17 ఆరంభం పరిస్థితుల్లో ఆత్మకు సంబంధించిన బాహ్య ప్రత్యక్షతలు దేవుడు ఆ వ్యక్తిని స్వీకరించడానికి సూచనలుగా ఉండేవి. 10:44 పౌలు విషయంలో కూడా ఆత్మవరం నూతన క్రైస్తవ జీవితానికి మొదలైన. గలతీ 3:2 ఒక వ్యక్తి కేవలం ఆత్మకార్యం మూలంగా మాత్రమే క్రైస్తవుడుగా మారగలడు, కొనసాగగలడు. రోమా 8:9 యోహాను కూడా నూతన జన్మ ఇచ్చేది ఆత్మే అని చెప్పాడు. యోహాను 3:3 అంతేగాక విశ్వాసిలో జీవనదిలా ప్రవహించే దేవుని జీవాన్ని ఇచ్చేది ఆత్మే. యోహాను 6:63, 7:37 అది క్రైస్తవులు ఆత్మ గురించి ఆలోచించినప్పుడు ఆత్మను పొందిన వాడి
జీవితంలో స్పష్టమైన ఫలితాలు కొన్ని కనిపించాలని భావించారు. ఆ వ్యక్తిలో ఆత్మ మూలంగా జరిగిన మార్పు అతనిలో దేవుడు కార్యం జరిగించాడన్న విషయంలో సందేహానికి తావు లేకుండా చేసింది. ఆ ఫలితాలు ఆనందం 1 దశలోనికి 1:6, తెలివితేటలు 2 కొరింథీ 3:14, స్వాతంత్ర్యం రోమా 8:2, నైతిక పరివర్తన 1 కొరింథీ 6:9, వివిధ సామర్థ్యాలు కలగడం 1 కొరింథీ 1:4 మొదలైనవి. అందువల్ల పౌలు చాలా చోట్ల బాప్తిస్యాన్ని గురించి ప్రస్తావించడం క్రీస్తులోకి ఆత్మ మూలంగా కలిగే సంపూర్ణమైన బాప్తిస్మానికి సూచనగా ప్రస్తావించాడని అర్థం చేసుకోవచ్చు. 1 కొరింథీ 12:13 నీటి బాప్తిసం అనే సూచనగాక ఆత్మ మూలంగా జన్మించడం శ్రేష్టమని యోహాను 3:0, అపోస్తలుల కార్యాలు 8:12, 11-15 రాసి ఉంది. అపోస్తలుల కార్యాలు 8:0లోని సమరయ వారి అనుభవం సంపూర్ణమైన మార్పు కాదని ఇందువలన అర్థం చేసుకోవాలి. వారు పిలుపును నమ్మారు. 12వ తరువాత వారికి కలిగిన ఆత్మ అనుభవం వారు క్రీస్తులోకి వచ్చారనడానికి సూచన. నూతన జీవితంలోని శక్తిగా ఆత్మ క్రీస్తు పోలికలోకి మార్చబడడం అనేది జీవిత కాలమంతా కొనసాగేది. ఆత్మను కానుకగా పొందడం ఇలాంటి మార్పు తొలిమెట్టు. ఎఫెసీ 1:13 ఇది నీతి న్యాయాలనే పంట కోతలో ప్రథమ ఫలం. గలతీ 5:16 కాబట్టి క్రైస్తవుడుగా మారక ఒక వ్యక్తి జీవితంలో వేరుగా ఉంటుంది. అతడు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఆత్మ తన శక్తి ద్వారా ఇస్తున్న ఆజ్ఞలను అనుదినం శిరసా వహిస్తాడు. రోమా 8. అయితే క్రీస్తు రెండవ రాక వరకు ఈ పద్ధతి సంపూర్ణం కాదు. అందువల్ల అలాంటి వ్యక్తి జీవితంలో ఆత్మ ఆజ్ఞలకు పాత స్వభావం కోరికలకు మధ్య ఘర్షణ ఉంటుంది. రోమా 7:14 సహవాస ఆత్మ వివిధ వ్యక్తులు ఒకే ఆత్మలో పాలు పొందడం వారిని క్రీస్తులో ఒకే శరీరంగా చేస్తుంది. 1 కొరింథీ 12:13 ప్రతి సభ్యుడు మాటల ద్వారా చేతల ద్వారా తన గుండా ఆత్మకార్యం బయటికి కనిపించేస్తేనే ఆ శరీరం ఎదగగలుగుతుంది. ఎఫెసీ 4:3 ఆత్మ గతంలో వెల్లడైన దేవుని సత్యాలను కొనసాగిస్తూ నూతన సత్యాలను బయలుపరుస్తాడు. యోహాను 14:26, 16-12 విశ్వాసిలో యేసు ఆత్మ రూపంలో ఉన్నాడు. యోహాను 14:16 అందువల్ల ఒక వ్యక్తి ఆత్మను పొందాడనేందుకు గుర్తు ఏమిటంటే అతడు యేసు ప్రభు హోదాను గుర్తించిన వాడై ఉంటాడు. 1 కొరింథీ 12:13, 1 యోహాను 5:6 అంతేగాక అతని అనుదిన జీవితంలో అతని వ్యక్తిత్వంలో యేసు లక్షణాలను పోతపోస్తుండడం జరుగుతూ ఉంటుంది. 2 కొరింథీ 3:18 థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.